ఫ్రెండ్స్, ఈ మధ్య కాలం చూసుకుంటే లేటెస్ట్ గా ట్రెండ్ లో ఉన్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది కార్డియాక్ అరెస్ట్. సడన్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి అది 8th క్లాసా 9th క్లాసా లేదా 12th క్లాసా అక్కడి నుంచి స్కూల్ ఏజ్ నుంచి తీసుకుంటే టీనేజర్స్ దగ్గర నుంచి రోడ్డు మీద నడుస్తూ ఫ్రెండ్స్ తో పాటు కూడా పడిపోయినటువంటి సన్నివేశాలు మనం ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. అట్లాగే డాన్స్ చేస్తూ సడన్ గా పడిపోయి చనిపోయినటువంటి ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా మందికి ఒక టెన్షన్ రేపుతున్నటువంటి న్యూస్ అన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది. సో ఇది ఇలా ఉండగా మళ్ళీ కొంతమందికి యువతకి గట్ ఇష్యూస్, అంటే ప్రతి ఫ్యామిలీలో 5 ఉంటే 5లో 4 నుంచి 5కి ఈజీగా అసిడిక్ ఇష్యూస్ గానీ గట్ రిలేటెడ్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొంతమందికి నిద్ర లేకపోవడం, ప్రాపర్ గా నైట్ పడుకోవడానికి కంప్యూటర్స్ మీద గ్యాడ్జెట్స్ మీద మనం వర్క్ చేస్తున్నారు కదా, ల్యాప్టాప్స్ మీద ఫోన్స్ ఇవన్నీ చూడడం వల్ల బ్రెయిన్ అంతా కూడా బాగా హీట్ ఎక్కిపోయి ఓవర్ స్ట్రెస్ అయిపోయి నిద్ర రాని పరిస్థితిలో కూడా చాలా మంది మోర్ దెన్ 80% జనాలు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ప్లస్ ఇంకొంతమందికి స్కిన్ ఇష్యూస్, ప్లస్ ఎందుకంటే వాళ్ళ గ్లామర్ కానీ లేకపోతే ఫేస్ కనిపించాలంటే స్కిన్ ప్రాబ్లం ఉంటే అది ఒక స్ట్రెస్ కదా, అట్లాగే హెయిర్ ఫాల్ అనేది కూడా ఒక స్ట్రెస్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్సే, కానీ మన బాడీలో పర్టికులర్ గా ఒక లోపం ఉండడం వల్ల కానీ ఏదైతే ఒక వైటమిన్ లేకపోతే ఏం డెఫిషియన్సీ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో వీటన్నిటి మీద మేము బాగా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే మనకి ఒమేగా 369 అనేది ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ జనరల్ గా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు మాక్సిమం గా ఉన్నాయి. సో మన తెలివైన పని చేయాలంటే ఏంటంటే మన బాడీకి కావాల్సినటువంటి ఈ ఒమేగా 369 ని మనం బ్యాలెన్స్ గా ఉంచుకోగలిగితే ఇంతకన్నా తెలివైన థింగ్ ఇంకా వేరేది లేదు. సో దానికోసమని మేము సెర్చ్ చేస్తే మనకి అవైలబుల్ లో ఉన్నది ఏంటి అంటే జింజినో ఆయిల్ అనేసి, ఎసెన్షియల్ ఆయిల్ అనేసి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఈ ఒమేగా 369 అనేది కంప్లీట్ గా బ్యాలెన్స్ చేసి ఇలాంటి ఇష్యూస్ నుంచి మనల్ని కొన్ని వీక్స్ లోనే తొందరగా బయట పడేలాగా చేస్తుంది అనమాట. చాలా అద్భుతమైనటువంటి ఈ ఎసెన్షియల్ ఆయిల్. ఇది దాదాపుగా మన కంట్రీతో కలుపుకొని, మన ఇండియాతో కలుపుకొని ఇప్పటికి 130 దేశాల్లో ఇది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. చాలా మంది దీన్ని వాడుతున్నారు, లక్షల్లో మంది వాడుతున్నారు. మన ఇండియాకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది. కాబట్టి దీని యొక్క గొప్పతనం ఏంటి అనేది నేను రీసెర్చ్ చేస్తే ఎస్, దీంట్లోనే ఈ ఒమేగా 369 బ్యాలెన్స్ చేసేటువంటి అతి గొప్పతనం ఈ జింజినో ఆయిల్ కి ఉంది. ఇది 60% ఫిష్ ఆయిల్ అండ్ 40% ఆలివ్ ఆయిల్ కలిసి ఉంది. దీన్ని ఎవ్రీ డే మన వెయిట్ కి అనుకూలంగా అప్రాక్సిమేట్ గా మనం 7.5 to ఒక 10 ml ఎవ్రీ డే మనం తీసుకోగలిగితే విత్ ఇన్ 1 వీక్ లో నుంచే కొంతమందికి రిజల్ట్స్ రావడం జరిగింది. సో నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఇది అందుబాటులో ఉండడం చాలా అదృష్టం. వీటన్నిటికీ ఎలా చెక్మేట్ పెట్టాలనేసి ఎంతో మంది ఆలోచిస్తున్నారు. ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. నా పేరు ఎల్ఆర్ మధుసూదన్ రావు. నేను న్యాచురల్ హీలర్. మా క్లినిక్ ఎక్కడ అంటే మూలం న్యాచురల్ హీలింగ్ సెంటర్ ఇక్కడ మధురా నగర్ అమీర్పేట్ లో ఉంది. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పేషెంట్స్ గానీ లేదా క్లయింట్స్ గానీ మేము వాళ్ళందరికీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ డెఫిషియన్సీ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా అసిడిక్ ఇష్యూస్ గానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని, వీటికి ఏదైనా మేము ఎట్లాగో మందులు లేకుండా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. బట్ ఇంకా అద్భుతంగా ఫాస్ట్ గా రిజల్ట్ రావాలి అనుకుంటే ఇది కూడా వాళ్ళు తీసుకోగలిగితే దీంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేసి ఇది వాడడం జరుగుతుంది. సో మన ముందు ఇవాళ ఒక పర్సన్ ఉన్నారు, మిస్టర్ మహేష్ అనేసి. ఇది చాలా తక్కువ రోజులే అయింది అతను వాడడం, కానీ అతి తక్కువ రోజుల్లోనే వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటి, ఆయన లైఫ్ లో ఏం ప్రాబ్లం ఉండేది మేజర్ గా, ఆయన ఇది వాడుతున్నప్పటి నుంచి ఆయనకి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో మహేష్ గారు నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. మహేష్ గారు, మీరు చెప్పండి, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీన్ని ఎలా తెలుసుకున్నారు, వాడినప్పటి నుంచి మీకు ఏం డిఫరెన్స్ ఉంది, ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చెప్పండి. ఇది మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. సార్, యాక్చువల్ గా మీరు సజెస్ట్ చేశారు కదా సార్ నాకు ఈ ఆయిల్ అనేది. నేను ఇది యూజ్ చేయబట్టి ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఒక 25 days to 1 month అవుతుంది సార్. ఇది నాకు ఒక 15 days తర్వాత దీంట్లో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే సార్, నార్మల్ గా నేను నైట్ స్లీప్ పడుకునేటప్పుడు 9:30 10 o'clock పడుకున్నా కానీ 11 o'clock పడుకున్నా, ఈవెన్ 12 పడుకున్నా కానీ నేను నిద్రపోవాలంటే 1 hour టైం పట్టేది నాకు. ఆఫ్టర్ 15 days ఇది కన్జంప్షన్ చేసిన తర్వాత జస్ట్ 10 to 15 minutes లో నిద్రపోతున్నాను నేను. నాకు ఆటోమేటిక్ స్లీప్ వస్తుంటుంది, రిలాక్సేషన్ నిద్ర వెళ్ళిపోతున్నాను అసలు. అదొక రిజల్ట్ వచ్చింది సార్ నాకు. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా నాకు స్పెట్స్ ఉన్నాయి సార్. నాకు నార్మల్ గా ఇంతకుముందు మామూలుగా నాకు ఫోన్లో ఏమైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ ఇట్లా స్పెట్స్ పెట్టి చెక్ చేయాల్సి వచ్చాయి నాకు. ఇప్పుడు నార్మల్ SMS ఇట్లా వచ్చింది అనుకోండి సార్, మనకి ఇది ఇలా వచ్చినప్పుడు మనకి ఇట్లా చూడాలంటే నేను ఇది ఉంది సార్ లెటర్స్ ఇట్లా బ్లర్ అయ్యేది మనకు. అది వితౌట్ స్పెట్స్. ఇప్పుడు వితౌట్ స్పెట్స్ కూడా నేను ఈజీలీ ఐ కెన్ రీడ్ సార్. మనకు ఆ డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా మనకు బ్లర్ అవుతుంది కదా సార్, మనకు సైట్ ఉన్నప్పుడు బ్లర్నెస్ లేదు సార్ నాకు. ఈజీలీ నేను వితౌట్ స్పెట్స్ కూడా చదవగలుగుతాను. ఇది నాకు ఈ 2 రిజల్ట్స్ అయితే ఈజీగా నేను బెనిఫిట్ పొందింది సార్. అది నాకు
నాకు సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఈ ఐసైట్ అనేది ఎన్ని డేస్ పట్టింది? 20 నాకు ఒక 15 days తర్వాత నుంచి ఇంచుమించు అబ్జర్వ్ నాకు అర్థమైంది సార్ అది. అంటే నేను అనుకున్నాను అంటే సైడ్ పెరిగిందా లేదంటే ఏమైందని అర్థం కదా. తర్వాత నాకు ఒకసారి స్పెట్స్ తీసి మళ్ళీ చూసాను, చెక్ చేసుకున్నాను సార్ డిఫరెన్స్ ఏందని. చూస్తే నాకు అది క్లియర్గా అర్థమైంది. కంపల్సరీ డిక్రీజ్ అవుతుంది సార్ నాకు 15 days 20 days కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. మేబీ ఇంకొక 2-3 months లో వితౌట్ స్పెట్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. డెఫినెట్ గా చాలా బాగుంది. మీరు ఎట్లా యూజ్ చేస్తున్నది? డైలీ పర్ డే 10 ml తీసుకుంటున్నాను సార్ నేను. ఎవ్రీ డే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేసిన పక్క తర్వాత వాటర్ ఎలా తీసుకుంటానో సేమ్ టైం ఇది కూడా తీసుకుంటాను సార్ నేను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ టైం ఒక టైం తీసుకుంటాను సార్ నేను. ఎందుకు మార్నింగ్ ఏది తీసుకుంటానంటే ఫస్ట్ కొద్ది రోజులు చేంజ్ అయ్యేది, పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తీసుకునేది. తర్వాత నాకు అర్థమైంది డే మొత్తం మనం యాక్టివ్గా ఉంటాం కదా సార్. మనం యాక్టివ్ ఉంటాం కదా అంటే లైవ్ లో నైట్ ఎట్లా స్లీప్ నిద్రలో ఉంటాం కాబట్టి మనకు అంత ఇంపాక్ట్ అవసరం లేదు. డే మొత్తం నేను యాక్టివ్ ఉండడం కోసం నాకు కొంచెం మనకు ఎనర్జీ లెవెల్స్ కూడా కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే అంతకుముందు కొంచెం నార్మల్ గా కొద్దిగా జర్నీ చేసిన ఎండలో కొంచెం అలసిపోయినట్టు ఉండేది. కొద్దిగా అది కూడా కొద్దిగా అంటే స్ట్రెంత్ కూడా కొంచెం గెయిన్ అన్నట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది సార్ నాకు. డిఫరెన్స్ అనిపిస్తుంది సార్ నాకు అది క్లియర్. మోషన్ ఫ్రీ ఉందా? మోషన్ చాలా ఫ్రీ ఉంది సార్. యాక్చువల్గా డే 1 రోజు ఫస్ట్ తీసుకున్న రోజు సార్ చాలా ఫ్రీ అయిపోయింది. జస్ట్ విత్ ఇన్ ఒక 4-5 hours లో నాకు 4-5 hours లో ఉన్నాయి. అది కూడా చాలా క్లియర్ నాకు. అది కూడా ఒకటి క్లారిటీ వచ్చింది సార్ నాకు. కాన్స్టిపేషన్ తో ఎంతమంది అవస్థలు పడుతున్నారు. అవును సార్. సో వెరీ నైస్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.